స్టార్టా? హాయ్ రామ్. హాయ్ హాయ్. సో, అయితే మనం అంటే బ్యాక్ దెన్ 'ఇట్స్ మై లవ్ స్టోరీ' టైమ్‌లో వెన్ యూ ఆర్ ఎ డిజైనర్ అప్పుడు నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇట్ టుక్ సో లాంగ్ యాక్చువల్లీ ఫర్ యూ టు మేక్ డెబ్యూ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఆల్రెడీ ఒక సినిమా అయిపోయింది. సెకండ్ సినిమా. బట్ కానీ ఆ జర్నీలో నేర్చుకున్నవి వాట్ ఆర్ యూ అప్లయింగ్ నౌ? ఎందుకంటే అప్పట్లో తెలుసు మన ఎంత టైట్ యాహ్! ఫ్రమ్ బడ్జెట్స్ టు ఎగ్జిక్యూషన్ టు ఎంత కష్టపడేవాళ్ళం అనేది. హ్మ్. అప్పట్లో తెలుసుకున్నది ఇప్పుడు వాట్ ఆర్ యూ అప్లయింగ్ నౌ ఆఫ్టర్ యూ బికేమ్ ద లీడ్ గై? అండ్ నేను కాస్ట్యూమ్ డిజైనర్ కింద చాలా మందికి పని చేశాను. సుకుమార్ గారి దగ్గర, డైరెక్టర్ శంకర్ గారి దగ్గర అండ్ యాక్టర్స్ అయితే యూ కెన్ నేమ్ ఇట్. సో చేశాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ టైమ్‌కి రెస్పాన్స్ అండ్ అవర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఇట్ విల్ డిఫైన్ లైక్ ఎనీ సక్సెస్. సో అదే కంటిన్యూ చేస్తా ఉన్నాను. అండ్ ద సేమ్ థింగ్ అప్లైడ్. అంటే సినిమాల్లో ఏంటంటే ఇది అవ్వదు అనేది కాన్సెప్ట్ ఉండదు. అంటే ఆ టైంకి ఏదైనా కావాల్స్తే కంపల్సరీ అయిపోవాలి. నేను నేర్చుకున్న మొత్తం సినిమాల్లో అదే నేర్చుకున్నాను. సో ద సేమ్ థింగ్ ఐ అప్లైడ్ హియర్ ఆల్సో. సో ఏది అవ్వదని ఏం కాదు. ఏదైనా సరే మనం ఎఫర్ట్ పెడతా ఉంటే అవుతుంది. అండ్ టుడే వీఆర్ హియర్. నైస్. అయితే మీ ఫస్ట్ ఫిల్మ్ కానీ, ఇప్పుడు ఈ ఫిల్మ్ కానీ చూస్తే, ఇప్పుడు చాలామంది అంటే టు మేక్ ఎ మార్క్ దే స్టార్ట్ విత్ సమ్ కాన్సెప్చువల్ ఫిలిం, చిన్న స్మాల్ ఫిలిం ఇలా చేస్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ యువర్ బ్యాక్డ్ బై సమ్ బిగ్ స్టూడియో ఆర్ బిగ్ ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా అటెంప్ట్ చేయడానికి ఎవరు అంత అంటే ధైర్యం సరిపోవట్లేదు బేసికల్‌గా ఏమవుతది అని చెప్పి. బట్ వై ఆర్ యూ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ కమర్షియల్ ఫిల్మ్? దాంట్లో కూడా అంతే ఫైట్‌లు, దీంట్లో కూడా అన్ని ఫైట్‌లు, ఈ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇట్స్ అంటే కమర్షియల్ అంటే టూ మచ్ కమర్షియల్ కాదు. ఫస్ట్ ఫిల్మ్ అయినా, సెకండ్ ఫిల్మ్ అయినా దిస్ ఈజ్ ఆల్ కాన్సెప్ట్